Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో మ్యాథ్స్ బేసిక్స్ రాక చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు బేసిక్స్ అంటే ఎలా ఉంటాయి, మీకు చాలా వీడియోస్ చేశాను. ఎవరైతే మన వీడియోస్ ఇప్పటివరకు చూడలేదో వాళ్ళందరూ సుమన్ టీవీ ఎడ్యుకేషన్ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటివరకు. సో వాటితో పాటు ఈరోజు ఈ వీడియోలో అసలు 2^1 అంటే ఏంటి, 2^-1 ఏంటి, అసలు పవర్లో నెగిటివ్ ఉంటే ఒక వాల్యూని ఎలా తీసుకోవాలి, అలాగే పవర్లో 0 ఉంటే అలాంటి వాల్యూస్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సీ హియర్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2^0? టెల్ మీ. సో 2^0 వాల్యూ ఏంటి? 2^1 అంటే ఎలా రాస్తాము? నెక్స్ట్ 2^2 అంటే ఎలా రాస్తాము? సిమిలర్లీ 2^-1 అంటే ఎలా రాస్తాము? నెక్స్ట్ 2^-2. సో వీటిని రాయడంలో అర్థం కాక చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఫస్ట్ బేసిక్స్ తెలియాలి. అసలు నెగిటివ్ ఉంటే ఎలా రాయాలి, పాజిటివ్ ఉంటే ఎలా రాయాలి. చూడండి, ఎనీథింగ్ పవర్ 0 ఎక్సెప్ట్ a ≠ 0. చూడండి, ఇఫ్ a^0 = 1, సో మనకి a అనేది ≠ 0. దిస్ ఇస్ ద కండిషన్. సో a అనేది 0 తప్ప రిమైనింగ్ ఏ వాల్యూ అయినా వేయండి. అంటే a మేబీ x అయి ఉండొచ్చు, y అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, -1, ఎనీథింగ్, ఏ వాల్యూ ఏదైనా అయి ఉండొచ్చు ఎక్సెప్ట్ 0 ఉంటే మనకి వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, సో మనకి 2^0 అంటున్నాయి ఇక్కడ. సో మనకి 2^0 అంటే ఏంటి? 1. నెక్స్ట్ 2^1. 2^1 అంటే ఏంటి? అసలు పవర్లో 1 ఉంది అంటే ఎలా రాస్తాం? చూడండి, ఓన్లీ 1 టైమ్స్. మనం 2ని 1 టైం రాయాలి అని మీనింగ్. ఓకే, పవర్లో 1 ఉంటే ఈ కింద ఇచ్చిన వాల్యూని మనం ఓన్లీ 1 టైం రాయాలి. 2^2 మీనింగ్ ఏంటి? ఈ 2ని 2 టైమ్స్ రాయాలి, దట్ ఈస్ 2 × 2. సిమిలర్లీ 2^3 అంటే ఏంటి? ఈ 3 మీనింగ్ ఏంటి అంటే ఈ 2ని 3 టైమ్స్ రాయాలి. ఓకే, 2 × 2 × 2. ఓకే, 2^4 అంటే సేమ్, మనకి పవర్లో 4 ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ కింద ఇచ్చిన వాల్యూని ఎన్ని టైమ్స్ రాయాలి అనేది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 2ని 4 టైమ్స్ రాయాలి. 2 × 2 × 2 × 2. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్. ఓకే, చూడండి, అలాగే 2^-1 ఉంటే నెగిటివ్లో ఉంటే ఎలా రాస్తుంది? చూడండి, 2^-1 అంటే మైనస్ ఉంది కాబట్టి 1 పెట్టుకోండి. 1/2^1. ఈ వాల్యూ అనేది 2^1 అనేది చేంజ్ అవ్వదు, మైనస్ ఉంది కాబట్టి 1/n రాస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2^-2 మైనస్ ఉంది కాబట్టి 1/n రాసి డినామినేటర్లో ఏం రాస్తాము? సేమ్ 2² వాల్యూ ఓన్లీ. సిమిలర్లీ 2^-3 అంటే ఎలా రాస్తాం? చూడండి, జస్ట్ మైనస్ ఉంది కాబట్టి 1/2³ అంటే 2³ ఓన్లీ. జస్ట్ మైనస్ మీనింగ్ ఏంటి అంటే జస్ట్ 1/, రాసుకోవడం. లేదు ఇలా కాకుండా నా క్వశ్చన్ ఎలా ఇచ్చాడు? 1/2² ఉంది, దీన్ని నేను న్యూమరేటర్లోకి ఎలా రాయాలి? 1/2² అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది, అవునా? సో నాకు ఈ 2² అనేది న్యూమరేటర్లోకి కావాలి. ఎలా రాస్తాం? చూడండి, = 2^-2. ఇక్కడ కింద +2 కదా డినామినేటర్లో ఉన్నప్పుడు, న్యూమరేటర్కి వచ్చేసరికి జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, 1/2³ నేను ఈ 2³ అనేది నాకు న్యూమరేటర్లోకి కావాలి. ఎలా రాస్తాను? చూడండి, జస్ట్ ఇక్కడ 3 అనేది పాజిటివ్ ఉంది, న్యూమరేటర్కి వెళ్ళేసరికి మైనస్ లాగా చేంజ్ అవుతుంది, జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది. దట్ = 2 ఇది +3 కదా, ఇక్కడ -3 లాగా చేంజ్ అవుతుంది. సిమిలర్లీ 2^4 అంటే 2^-4, జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది. జస్ట్ మీకు ఈ బేసిక్ అర్థమైంది అనుకోండి, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయరు. ఓకే, సో వీటిపైన మనం కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 2² × 3² × 3^-1. చూడండి, ఇందులో కొన్ని పవర్స్లో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 2² × 3² నాకు 2^-2 ఉంది కదా, 2^-2ని న్యూమరేటర్లోకి రావాలంటే ఏం చెప్పాను? చూడండి, సో మనకి జస్ట్ పైకి వచ్చినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ -2 ఉంది కాబట్టి న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది? వాల్యూ 2^+2 లాగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇంటూ, సో 3^-1 అంటే ఏంటి? 1/3 కదా. చూడండి మనకి ఇక్కడ బేస్లు అనేవి సేమ్ ఉన్నాయి. ఈ రెండింటికి బేస్ సేమ్ ఉంటే ఏమవుతాయి? పవర్ అనేది యాడ్ అవుతుంది. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటి? a⁴m ×
ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. చూడండి మనకి ఇక్కడ బేస్ అనేది సేమ్ ఉంది ఏ అనేది. సో బేస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, సిమిలర్లీ ఇక్కడ 2 అనేది బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ ఏమైతే ఈ 2 పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. దట్ ఈస్ 2 పవర్ 2 ప్లస్ 2 ఇంటూ సో మనకి 3 స్క్వేర్ బై 3 అవునా. సో 3 1s 3 ఒక 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 2 పవర్ 4 ఇంటూ 3. సో దిస్ ఈస్ ద ఆన్సర్. మీకు కావాలంటే కంప్లీట్గా సాల్వ్ చేసుకోండి. 2 పవర్ 4 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2 అవునా. 16 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 48. ఓకే, దిస్ ఈస్ ఈ స్టెప్ రాయడం మీకు రావాలి ఫస్ట్. ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా వాల్యూ అనేది వస్తుంది. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? 4 పవర్ మైనస్ 1 అంటే ఎలా రాస్తాం? 1/4 ఇంటూ 3 పవర్ మైనస్ 1 అంటే 1/3. సో మనకు బై అనేది ఈ మొత్తానికి ఉంది. చూడండి ఈ బై అనేది ఈ మొత్తానికి ఉంది అంటే ఏంటి? ఈ మొత్తానికి మనం బై చేయాలి. ఓకే, బై 6 ఇన్వర్స్ అంటే ఏంటి? 1/6. చూడండి మనకి మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇఫ్ ఏ బై బి బై సి బై డి ఉంటే ఈ రేషియో అనేది ఎలా అవుతుంది అంటే చూడండి ఏ బై బికి ఏ బై బి యాస్టీస్గా ఉంటుంది. బట్ ఈ సి బై డి ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది. సో ఏ బై బి ఇంటూ ఏ బై బి ఇంటూ ఈ రేషియో అనేది జస్ట్ రివర్స్. ఈ సి బై డి ఉంది కదా, సో రివర్స్ అంటే డి బై సి అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూడండి మనకి 1/6 ఉంది కదా, ఇది న్యూమరేటర్కి వెళ్తే ఎలా అవుతుంది? 6/1 లాగా అవుతుంది. సో 1/4 ఇంటూ 1/3 ఇంటూ 6/1 అన్న 6 అన్న ఒకటే. సో స్టార్టింగ్లో కొందరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను 6/1 యాస్టీస్గా రాశాను. చూడండి 2 3s 2 2s. ఓకే, 3 3 క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద ఆన్సర్? 1/2. ఓకే, ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డూ. ఫస్ట్ మనకి పవర్స్ ఉంటే ఎలా రాయాలో, పవర్స్లో నెగిటివ్ ఉంటే ఎలా రాయాలో మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4 పవర్ 0 ప్లస్ 5 ఇన్వర్స్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3. చూడండి మనం ఆల్రెడీ ఫస్ట్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పవర్లో 0 ఉంటే ఏం తీసుకోవాలి? 2 పవర్ 0 అయినా సరే 3 పవర్ 0 అయినా సరే, ఎక్సెప్ట్ ఇక్కడ 4 ప్లేస్లో 0 ఉండొద్దు అంతే. రిమైనింగ్ ఏ వాల్యూ ఉన్నా సరే పవర్లో 0 ఉందంటే వాల్యూ 1. 4 పవర్ 0 మీన్స్ 1 ఓన్లీ. 1 ప్లస్ 5 పవర్ మైనస్ 1 అంటే ఎలా రాయాలి? 1/. ఓకే, 1/5. సో కీప్ ఏ బ్రాకెట్ ఇంటూ 5 స్క్వేర్ బై 3. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ ది ఎల్సిఎం. 5 1s 5 ప్లస్ 1 6/5 ఇంటూ 5 ఇంటూ 5/3. ఓకే, 5 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 3 1s 3 2s. సో వాట్ ఈస్ ద రిమైనింగ్? 2 ఇంటూ 5 కదా, 2 5s 10. ఓకే, నెక్స్ట్ 1/2 పవర్ -3 ఇంటూ 1/4 పవర్ -3 ఇంటూ 1/5 పవర్ -3. చూడండి అన్ని క్వశ్చన్స్కి మనకి పవర్లో -3 ఇచ్చాడు. ఎలా రాస్తాం చూడండి? 1/2 పవర్ -3 ఇంటూ 1/4 పవర్ -3 ఇంటూ 1/5 పవర్ -3. చూడండి మనకి కింద డినామినేటర్లో నెగిటివ్స్ ఉన్నాయి. ప్రతి దానికి చూడండి 2 కైనా 4 కైనా 5 కైనా కింద డినామినేటర్లో నెగిటివ్ ఉందంటే ఈ 2 పవర్ -3 నేను పైకి పంపిస్తే ఏమవుతుంది? సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది చూడండి? 2³ అవునా. ఇక్కడ 2కి పైన నెగిటివ్ సైన్ ఉంది 3కి ముందు. సో ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతే పాజిటివ్ లాగా మారిపోతుంది. ఇంటూ 4³ ఇంటూ 5³. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనం ఈ రకంగా పవర్లో 0 ఉంటే ఎలా చేయాలి, 1 ఉంటే ఎలా చేయాలి, పాజిటివ్ వాల్యూస్ ఉంటే ఎలా చేయాలి, నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఎలా చేయాలి అనేది సో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మీకు ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ పైన అవేర్నెస్ కోసం మనం మ్యాథ్స్ బేసిక్స్ పైన 1 వీక్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మ్యాథ్స్ బేసిక్స్ పైన మనం చాలా వీడియోస్ చేసాము. సో ఇప్పటివరకు ఎవరైతే మన వీడియోస్ చూడలేదు కనీసం ఇప్పుడైనా చూడండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.